ఎస్, అసలు ఆ వీడియో ఏ సందర్భంలో బయటకు వచ్చిందండి? ఏ వీడియో శ్రావ్య? కొండా సురేఖ అక్క ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి శ్రీధర్ బాబుతో మాట్లాడిన వీడియో వైరల్ అయింది కదా, అది ఎప్పుడు ఏ సందర్భంలో బయటకు వచ్చింది? తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల్లో భాగంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మన ఐటీ శాఖ మంత్రి, అండ్ అట్లాగే కొండా సురేఖ అక్క, అండ్ అట్లాగే ఐటీ ఎన్రోల్మెంట్ కమిషనర్. ఎవరు ఎన్రోల్మెంట్ కమిషనర్? శ్రీధర్ బాబు గారి భార్య సతీమణియే ఎన్రోల్మెంట్ కమిషనర్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? మేము సరస్వతి పుష్కరాలకు 35 కోట్ల రూపాయలు పెట్టి వెబ్సైట్ డిజైన్ చేసినాం, యాప్ డిజైన్ చేసినాం. ఆ వెబ్సైట్, ఆ యాప్ లాంచ్ కోసమే ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లోనే కొండా సురేఖ అక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి, ఉద్యోగం గురించి అడిగింది. ఓకే, ఇప్పుడు నేను ఆ సరస్వతి పుష్కరాల గురించి వస్తా. ఎంత అండి గవర్నమెంట్? ఆ ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది ఎంత ఇచ్చిందండి వెబ్సైట్ కి, యాప్ డెవలప్ కి ఎంత అయిందండి? 35 కోట్లు అయింది. ఇప్పుడు ఆ యాప్ ఏందో, దాని చరిత్ర ఏందో మనం చూద్దాం. నేను ఇప్పుడు మళ్ళా గూగుల్లోకి వెళ్తున్నానండి. సరస్వతి పుష్కరాలు యాప్ అని కొడతారు రాదు అని కొట్టగా 35 కోట్లు పెట్టి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెక్ రిలీజ్ చేస్తే, ఎన్రోల్మెంట్ కమిషనర్ సతీమణి గారు వెబ్సైట్ డిజైన్ చేపిస్తే, పుష్కరాలకు సంబంధించిన యాప్ గూగుల్ తల్లిని అడిగితే ఏం చెప్తుందండి? ప్రైవేట్. ఇగో సరస్వతి పుష్కరాలు, సదరన్ ట్రావెల్స్ ఇండియా, ఇవే వస్తున్నాయండి మనకి. ఇగో ఇవే వస్తున్నాయండి. మరి ఎక్కడ యాప్? ఎక్కడ? దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసినటువంటి యాప్ ఎక్కడ? వెబ్సైట్ లాంచ్ చేశారు కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అండ్ అలాగే ఎన్రోల్మెంట్ కమిషనర్ గారు, అండ్ అట్లాగే కొండా సురేఖ గారు. ఆ ప్రెస్ మీట్ లోనే మీరు ఆ సంభాషణ వీడియో బయటకు వచ్చింది. సరస్వతి పుష్కరాల యాప్ ఎక్కడండి? గూగుల్ తల్లిని అడుగుతున్నా, దొరకలేదు. బట్ వెతికి 35 కోట్లు మీరు ఇచ్చినా ఉన్నారు కదా, ఆ 35 కోట్ల విలువ ఇదేనా అండి? మాకు 1,00,000 రూపాయలు ఇస్తే అద్భుతంగా చేసి పెడతాం మేము వెబ్సైట్. గూగుల్ తల్లి ఫస్ట్ ప్లేస్ స్టడీ చేస్తాం మేము. 35 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టినారు సార్ మీరు? ఒక్కసారి రిపీట్ కొట్టండి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఒక్కసారి నేను వెతికి పెట్టానండి గూగుల్లో, మీరు బాగా వెతకాలి, వెతుకుతూనే వస్తుంది. ఓకేనా? మనం ఇది కొట్టగానే రాదండి. సో నేను ఆల్రెడీ మళ్ళీ ఎత్తుకాలంటే టైం అంతా అయిపోతుంది కాబట్టి నేను రెడీగా పెట్టుకున్నానండి లింక్. ఇగో సరస్వతి పుష్కరాలు 2025. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సిన్స్ కమిటెడ్ బై హ్యూమన్ సిన్స్ బర్త్. నేను ఇగో https:/saraswatipushkaralu.com లోకి వెళ్ళాలండి మీరు. ఇప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఎన్రోల్మెంట్ కమిషనర్ గారు, ఆయన సతీమణి గారు, అండ్ అలాగే మా కొండా సురేఖ అక్క గారు, మా ఎన్రోల్మెంట్ శాఖ మంత్రి, మా దేవాదాయ శాఖ మంత్రి. సో ఆ మంత్రి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో 35 కోట్లు వెబ్సైట్ కి ఖర్చు పెట్టి వెబ్సైట్ లాంచ్ చేశారు కదండి. మా తెలంగాణలో వెబ్సైట్ యూజ్ చేసాడు సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప ఎవరు యూజ్ చేయరు. దానికోసం 35 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో నాకు అదొక క్వశ్చన్ మార్క్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అట్లీస్ట్ ఆ వెబ్సైట్ కొట్టగానే రావట్లేదు అంటే ఫస్ట్ ప్లేస్ లో వెబ్సైట్ లేదు, ప్రైవేట్ వాళ్ళవే వస్తున్నాయి. పాయింట్ నెంబర్ 3, ఇక ఒక్కసారి మనం చూద్దాం సార్, మీరు ఏమనుకోవద్దు. ఒక్కసారి మనం రాగానే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ శాఖ, మా కొండా సురేఖ అక్క మా దేవాదాయ శాఖ. ఇగో ఇట్లా వచ్చిందండి. ఇది హోమ్, అబౌట్, యాత్ర, ఈవెంట్స్, అట్రాక్షన్. ఓకే, ఇవన్నీ కూడా మనకు కనబడుతుందండి. ఘాట్స్, పిలిగ్రిమ్ యాక్టివిటీస్, మోర్ ఇన్ఫో. ఇది ఒక్కసారి మనం కిందికి వెళ్దామండి. సో కిందికి వెళ్ళిన తర్వాత మనకి వెబ్సైట్ ఎవరు డిజైన్ చేస్తారో మనకి ఇక్కడ కనబడుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లోగో ఉంది ఇక్కడ. యూస్ఫుల్ లింక్స్, ఘాట్స్, అకామిడేషన్, పార్కింగ్, హౌ టు రీచ్. దీని గూగుల్ ప్లే లో అండ్ అట్లాగే యాప్ స్టోర్ లో కూడా చేసుకోవచ్చండి. డెవలప్డ్ బై, ఇక్కడ ఏముందండి? డెవలప్డ్ బై జీపీ ఇన్ఫోటెక్ అండి. క్లియర్ గా చూడండి, డెవలప్డ్ బై జీపీ ఇన్ఫోటెక్. అసలు అట్లీస్ట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మీరు టెండర్ కి పిలిచారా అండి? తెలంగాణ గవర్నమెంట్ ఐటీ శాఖ వెబ్సైట్ డిజైనింగ్ కోసం టెండర్ వేయాలి కదండి. టెండర్లను పిలిచారా అండి ఎవరినైనా వెబ్సైట్ డిజైనింగ్ కి? పలానా సరస్వతి పుష్కరాలకు మేము టెండర్ వేస్తున్నాము, మీరు బిడ్ వేసుకోండి, మీరు కొటేషన్ ఇవ్వండి. సో చట్టబద్ధంగా ఆ టెండర్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో దాంట్లో కోట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి మేము వెబ్సైట్ డిజైనింగ్ కి మేము ఇస్తామని చెప్పి టెండర్ వేసారా? ఎక్కడ కూడా వేయలేదండి టెండర్. డైరెక్ట్ గా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఓకే, సో డెవలప్డ్ బై ప్రైవేట్ కంపెనీ. ఈ కంపెనీ సంగతి ఏందో మనం చూద్దాం. ఇగో జీపీ ఇన్ఫోటెక్ క్లిక్ చేస్తున్నానండి. జీపీ ఇన్ఫోటెక్ వాళ్ళ డిజైన్ అండి ఇది. ఓకే, హోమ్, ఓకే, అబౌట్ అస్, సర్వీసెస్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా బిగ్ డేటా, ప్రోడక్ట్స్, కెరీర్, కాంటాక్టర్స్. ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఇది?
సౌత్ ఆఫ్రికా అని వస్తుందండి లొకేషన్. ఓకే, కానీ కంపెనీ ఎవరిదండి? దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ద డైరెక్టర్, దీంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఎవరంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి రైతు అండి. ఓకే, మనం ఒకసారి ఇట్లా కొడతాం జీపీ ఇన్ఫోటెక్. ఇగో జీపీ ఇన్ఫోటెక్ డైరెక్టర్స్ ఆఫ్ జీపీ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమంతరావు మల్లెల, గిరిప్రసాద్ ఈదర అండ్ కొండవీటి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం వెబ్సైట్ డిజైన్ చేసినట్టున్నారు. అండ్ ఈ కొండవాటి వెంకటేశ్వరరావు ఎవరు అనేది మనం కొడదామండి. వన్ ఆఫ్ ద డైరెక్టర్ దీంట్లో. ఇప్పుడు ఈయన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నది వెబ్సైట్. ఓకే, కొండవాటి వెంకటేశ్వరరావు. కొట్టగానే ఇతను ఆంధ్రాకి సంబంధించినటువంటి రైతు అని చెప్పి కొండవాటి వెంకటేశ్వరరావు. మళ్ళా గూగుల్కి వెళ్దాం. కొండవాటి వెంకటేశ్వర్ వెళ్ళగానే మనకి దేంట్లో వచ్చిందండి కొండవాటి వెంకటేశ్వరరావు. ఒక 2-3 ప్రొఫైల్స్ వచ్చినాయండి లింక్డ్ఇన్ లో. ఓకే, సో దీంట్లో అయితే అడుగుతుందండి, యాక్చువల్ గా లాగిన్ అడుగుతుంది. సో లింక్డ్ఇన్ లో లాగిన్ అవ్వాలి. మళ్ళా ఇది మీరు క్లిక్ చేయగానే ఏమంటారంటే అతను ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రైతు. ఆ లింక్డ్ఇన్ లో కింద ఉంటదండి ఆ ప్రొఫైల్. అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి రైతుకి ప్రాజెక్ట్ కట్టబెట్టినారు మీరు. అతనికి మళ్ళీ వెబ్సైట్ డిజైనర్ అని చెప్తున్నారు. అండ్ దీనికి ఎటువంటి టెండర్ ఓపెనింగ్స్ ఇవ్వలేదు దుద్దిల శ్రీధర్ బాబు గారు. నేను అడుగుతున్నా, ఎండోన్మెంట్ కమిషనర్ గారు ఆ 35 కోట్లు తిన్నారా? శ్రీధర్ బాబు గారికి ముట్టిన పైసలు ఎంత? జయేష్ రంజన్ గారికి ముట్టిన పైసలు ఎంత? కొండా సురేఖ గారు మరి ఆవిడకి పాపం దీని మీద తెలుసో లేదో తెలియదు నాకు. బట్ ఒక ఐటీ శాఖ మంత్రిగా వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది మీ చేతిలోనే ఉంటది. సో టెండర్స్ కి పిలవకుండా మీరు ఎట్లా ఇస్తారు? మీరు ఇచ్చిన టెండర్ డీటెయిల్స్ కూడా జీవోలో పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు? వెబ్సైట్ లో ఎందుకు పెట్టలేదు? సో టెండర్ ఎందుకు వేయలేదు? ఆ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆ తంబాకా ఏదో వస్తుంది, తంబాకు రైతు అని వస్తుంది. తంబాకు పండించే రైత ఏదో ఆకుంటది కదా, సో దానికి సంబంధించిన రైతు అని చెప్పి లింక్డ్ఇన్ లో చూపిస్తాం. సో ఎంత కమిషన్ మాట్లాడుకున్నారు 35 కోట్లలో? మీరు 35 కోట్ల రూపాయలు ఎంత కమిషన్ మాట్లాడుకున్నారు? ఈ సరస్వతి పుష్కరాలకు వెబ్సైట్ డిజైనింగ్ కే మీరు ఈ జీపీ ఇన్ఫోటెక్ కి మీరు 35 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. సో ఎంత కమిషన్ మీరు మాట్లాడుకున్నారు? సో మీరు ఎంత తీసుకున్నారు? మీ సతీమణి గారు ఎంత తీసుకున్నారు? అండ్ అలాగే మరి ఇంకొకరికన్నా ఎంత ఇచ్చిండ్రా? సో దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఉంది. లేకపోతే మీకే తెలియకుండా జయేష్ రంజన్ చేసినటువంటి వ్యవహారమా? ఎవరు చేసేది? దీని వెనకాల ఉన్నది ఎవరు? సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొండా సురేఖ అక్క చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి అక్క, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మహిళలు అన్ని రంగాల్లో ముందర ఉండాలి. మహిళా మంత్రులు చాలా తక్కువ ఉన్నారు. సో డెఫినెట్ గా అందుకే నేను చాలా విషయాలు, మీ పేషీలో జరిగే విషయాలు నా దృష్టికి ఎన్నో వస్తే కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఏది మాట్లాడినా మీ గురించే, మీకు చెడ్డ పేరు వస్తుంది, ఉన్న 2 మంత్రుల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో. కానీ అనవసరంగా కేసులు పెడతాం అది ఇది అంటే ఎవరు కూడా భయపడ్డు.